హలో మామ నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఓరి నాయన ఈ రోజు ఏడికెళ్తున్నావురా అనుకుంటున్నారా? యాడికి లేదు మామ. 2 రోజుల నుంచి విపరీతంగా వర్షం పడుతుంది. అసలు ఏం అర్థం అయితలేదు. సో, ఈ రోజైతే కొంచెం నిమ్మలంగా ఉంది మామ. చల్లగా ఉంది. ఎలాగైతే టీ తాగుదాం అనేసి అయితే బయటికైతే వచ్చాము. సో, ఇక్కడైతే టీ అయితే కొంచెం బాగుంటుంది మామ. వర్తబుల్‌గా అనిపిస్తుంది. కొన్నిటికాడ 20, 15 తీసుకుంటారు గానీ టీ టీ టేస్ట్ అయితే అంత బాగుండదు. అసలుకే మనం టీ లవర్ కాబట్టి టీ టేస్ట్ బాలేకుంటే సాటిస్ఫాక్షన్ అవ్వము మనం. సో, ఇక్కడైతే కొంచెం వర్తబుల్‌గా ఉంటుంది. అండ్ టీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మామ. సో, టీ తాగేసి అయితే పార్క్‌కైతే వెళ్తున్నాం. సో, వెళ్ళే దారిలో అయితే నారాయణ జూనియర్ కాలేజ్ చూస్తున్నారు గదా! అదేనండి బాబు మన చిన్నప్పుడు టీవీలో చూస్తాం గదా! 10కి 10, 10కి 10, 10కి 10 అని యాడ్‌లొస్తాయి గదా! సో, అలాంటి కాలేజే ఇది. సో, ఇందులో అయితే పోరగాళ్ళనైతే సండే లేదు, మండే లేదు డైలీ రాకుతూనే ఉంటారు. శాపం రాగినట్టు రాకుతారు. మొత్తం చదువుల బిడ్డలైతారు అందులో. సో, ఇగ మేమైతే అది దాటేసి సో, మాటల్లో పడే మేమైతే ఇగ పార్క్ ముందుకైతే వచ్చేసాం. సో, పార్క్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చూడండి పార్క్ మొత్తం ఖాళీ ఉంది. కొంచెం మంది తక్కువొచ్చారు ఈరోజు. మాకైతే ఇగ వాకింగ్ చేయబుద్ధి కాలే. అందుకే పక్కనైతే కూర్చున్నాడు మావోడు. సో, ఇక్కడైతే చెట్లు చూడండి మామూలుగా లేవు. చెట్లు చాలా పెద్దగున్నాయి. చెట్ల మధ్యలో కుర్చీలైతే ఏసున్నాయి. సో, ప్రశాంతంగా కూర్చొని సొల్లు పెడుతున్నారు అక్కడ కొంతమందైతే. ఇగ మావోడైతే ఫోన్‌లో బిజీ అయిపోయిండు. వాడు బిజీ మొత్తం 24 గంటలు ఫోనే చూసుకుంటుంటాడు ఆడైతే. సో, దాని తర్వాతైతే రత్నదీప్‌కైతే వెళ్ళాము. ఇక్కడైతే ఒక చిన్న గ్లాస్ కొందామనేసైతే మా వాడికైతే మజ్జిగ తాగే అలవాటుంది కాబట్టి నైటు సో, అది తీసుకుంటారా అంటే సరే పదా అనేసైతే తీసుకుందామని వచ్చాము. సో, ఇక్కడొచ్చి దీని రేట్ చూస్తే మాత్రం 150 ఉంది మామ. ఇగ మావోడైతే కొంచెం రిచ్ కిడ్. ఆయన తీసుకున్నాడు 150 ఉన్నా. సో, అటు ఇటు తిరిగినాం. తిరిగి లాస్ట్‌కైతే ఒకటి తీసుకున్నాం మామ. తీసుకున్న తర్వాత ఇగ రూమ్‌కెళ్తున్నాం. సరే మామ ఉంటా మళ్ళా మళ్ళొక వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండబ్బా. సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు. థాంక్ యూ.